ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన ప్రభు సన్నిధానానికి చేరికూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మంచి సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి దేవాతి దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దైవజనులు మరి ఇర్మియా పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు ఎంతగానో ప్రభు ప్రేమించి మా ఇద్దరి మధ్య ఉంచినటువంటి ప్రేమానురాగాలను బట్టి మీ మధ్యలోనికి ఇలా రావడం జరిగింది. దైవజనులు పరిచయమైన నాటి నుండి చాలా ప్రేమగా ఆప్యాయంగా మరి అనేకమైన విషయాలు సేవా విషయాలు తెలియచేస్తూ ఒకరినొకరు మరి మంచిగా బలపరుచుకోవటానికి మరి ఎంతగానో మరి దైవజనులు సహకారంగా ఉంటారు. ఎప్పుడు వచ్చినా కానీ చక్కగా ప్రేమతో మాట్లాడతారు. అన్ని విషయాలు తెలియచేస్తూ ఇలా అలా అని కొన్ని విషయాలు మాట్లాడుకొని ప్రేమతో మేమందరం కొనసాగుతూ ఉంటాం. దేవుడు మరి ఈ స్థలానికి రావటానికి ఎంతగానో ప్రభు కృప చూపాడు. హల్లెలూయా. నేను ప్రతి ఒక్క లైవ్, ప్రతి ఒక్క మీటింగ్ అంటే ఇక్కడ జరిగే ప్రతి దాన్ని కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే దైవ సేవకుల మీద ఉన్న ప్రేమను బట్టి అన్న నడిపించే ప్రతి కూడికిని నేను గమనిస్తూ ఉంటాను. చాలా చక్కగా దీవెనకరంగా క్రమంగా ప్రభు జరిగించే విధానాన్ని బట్టి నేను ఎంతగానో చూసి సంతోషిస్తూ ఉంటాను. హల్లెలూయా. మరి మీ దైవజనులు చెప్పే వాక్యము చాలా శ్రేష్టమైన మాటలు, చక్కగా బలమైన మాటలు మీకు అందిస్తాడు. ఇప్పటికీ బైబిల్లో ఉన్న మాటలని చెప్పేసి ఉంటాడు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాటలన్నీ మీకు తెలియజేసి ఉంటాడు. ఏదో ప్రభు ఇచ్చిన కొన్ని మాటలు మీతో నేను పంచుకుంటాను. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్దామా? మామూలుగా అసలు నేను చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే దుప్పటి అనే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదాము. ఆత్మ సంబంధంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు పేరును బట్టి మరొక దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవుడిచ్చిన మాటలను బట్టి ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు అందించే ప్రతి మాటను బట్టి మనమందరం కూడా కొనసాగుదాం. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. ఈ కుటుంబ ఆశీర్వాదపు కూడికలో ఇప్పటి వరకు కీర్తనల ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా అనేకమైన అంశాల కొరకు మనం ప్రార్థన చేసాం. ఏవండి, చాలా ప్రార్థన కూడికల్లో చూస్తే పాటలు ఎక్కువ సమయం పాటలు ఉంటాయి, ప్రార్థనలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయము మరి పాటలు ఎక్కువ పాడిస్తూ ఉంటారు. ప్రజలందరూ వచ్చేంత వరకు కూడా పాటలతోనే చాలా సమయం గడిచిపోతూ ఉంటుంది. ఆ ప్రార్థన అంశాలకు వచ్చేసరికల్లా ఒక 10 నిమిషాలు పావు గంట కేటాయిస్తారు. కానీ చక్కగా మీ కుటుంబ విషయాలన్నిటి కొరకు మరి ప్రార్థించడానికి మరి ఎంతగానో దేవుడు కృప చూపాడు. మీరందరూ కూడా ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీరు ప్రార్థించిన ప్రతి అంశానికి యేసయ్య జవాబును దయచేయునుగాక. హల్లెలూయా. మీరు ఏదైతే అడుగుతారో అది పొంది ఉన్నాము అని నమ్మిన ఎడల ఖచ్చితంగా మీరు అడిగిన వాటినన్నిటిని కూడా మన దేవుడు ప్రసాదించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నేను వాళ్ళ ప్రార్థన వింటాను, మీ ప్రార్థన వినను అని భేదాన్ని చూపించే దేవుడు కాదు మన దేవుడు. ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. దావీదు మహారాజు అదే చెప్తాడు, అయ్యా సర్వశరీరులు చేసిన ప్రతి ప్రార్థనలు కూడా నువ్వు ఆలకించే దేవుడు. ప్రతి ప్రార్థనలు కూడా ప్రభు ఆలకించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో మనం గమనిస్తే మనందరి ఆశ, కోరిక, ప్రణాళిక ఏమిటంటే నేను దీవించబడాలి, నేను ఆశీర్వదింపబడాలి. ఈ రోజుల్లో దేనిలో చూసినా కానీ పోటీకి ప్రపంచమైపోతుంది. ఏవండి, చదువుకుంటున్న పిల్లలను చూసినా, అలాగనే ఉద్యోగాలు చేసిన వారిని చూసినా, వ్యాపారాలు చేసేవారిని చూసినా, రైతులను చూసినా కానీ ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి ఆలోచన ఏమిటంటే వాళ్ళకంటే మా పంట ఎక్కువగా పండాలి,
నేను చేసే ఉద్యోగంలో వారికంటే ఎక్కువ ప్రమోషన్ నాకు రావాలి, నేను చేసేటువంటి ఆ యొక్క వ్యాపారంలో వారికంటే ఎక్కువగా నేను దీవించబడాలి అని ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు కుటుంబ పరంగా మనం ఉంటున్న ఈ గ్రామ పరంగా చూస్తే వాళ్ళకంటే ఇరుగు పొరుగు వారికంటే నేను దీవెనకరంగా ఉండాలి, నా కుటుంబం దీవెనకరంగా ఉండాలి, వారికంటే పై చేయిగానే నేను ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి కోరిక. పెద్దవారిలోనైనా అని చూస్తే పెద్దవారే కాదు, పిల్లల్లో చూసినా కానీ అదే పోటీ కనబడుతుంది. ఏమిటంటే వాళ్ళకంటే, నా క్లాస్మేట్ కంటే, నా స్కూల్లో ఉన్న వాళ్ళకంటే నేను ఉన్నతంగా దీవించబడాలి, మంచి ర్యాంకు నాకు రావాలి, వాళ్ళందరికన్నా ఫస్ట్ ర్యాంకులో నేను జీవించాలి అనేటువంటి పోటీ అనేది ఈరోజు పిల్లల్లో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్న వారులారా, ఈరోజు మనం ఆశీర్వాదింపబడాలి అన్నా, దీవించబడాలి అన్నా ఈరోజు ఎవరి చేతిలో ఉన్నదయ్యా అంటే దేవుని యొక్క హస్తములో ఉన్నది. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెబుదామా? మనం అనుకోగానే ఆశీర్వాదం వచ్చేది, నేను దీవింపబడాలి అనగానే దీవెన మన మీదకు వచ్చేది. ఈరోజు మనము దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునే వారముగా మనము ఉండాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2 కుటుంబాల గురించి చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా గమనిద్దాం. ఒక కుటుంబం పేరేమో సౌలు కుటుంబం, మరొక కుటుంబం పేరేం పేరంటే దావీదు కుటుంబం. హల్లెలూయా. ఒకరేమో సౌలు కుటుంబం ఉంది, రెండోదేమో దావీదు కుటుంబం ఉంది. వీళ్ళిద్దరిని మనం గమనించగలిగితే ఒక కుటుంబం అంట అంతకంతకు నీరసిల్లుతూ వచ్చిందంట, మరొక కుటుంబం దావీదు కుటుంబం చూస్తే అంతకంతకు ప్రబలెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో కూడా చూస్తే మనతో పాటే ఉంటారు, మనతో పాటే ప్రార్థనకు వస్తారు, మనలోనే, మన సంఘంలోనే ఉంటారు. కొంతమంది దీవించబడుతూ లేచి సాక్ష్యాలు చెబుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనము అనుకుంటాం ఏమనంటే, నా జీవితంలో కూడా యేసయ్య ఏదైనా ఒక కార్యం చేస్తే బాగుండునే, నేను కూడా సాక్ష్యం చెప్పొచ్చు కదా, వారి జీవితంలోనే ఎందుకని దేవుడు కార్యం చేస్తున్నాడు, నా జీవితంలో ఎందుకని నేను ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాను అని చాలాసార్లు మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించగలిగినట్లయితే ఎందుకు కొంతమంది కుటుంబాలు ఆశీర్వదింపబడుతున్నాయి, ఎందుకని కొన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి. నేటి క్రైస్తవ జీవితాలలో కూడా చూస్తే కొన్ని కుటుంబాలేమో ఫలభరితంగా మార్చబడుతున్నాయి, ఉన్నతమైన స్థితికి వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతున్నారు. వారి కుటుంబంలో ఏది అడిగినా వారు దేవుని ద్వారా పొందుకుంటూ ఉన్నారు. ఈరోజు మరికొన్ని కుటుంబాలు చూస్తే వేసిన గొంగలు వేసినట్లుగానే ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు, శారీరక సంబంధమైన ఆశీర్వాదం లేదు, పర సంబంధమైన ఆశీర్వాదం లేదు, భూ సంబంధమైన ఆశీర్వాదం అనేది కొంతమంది జీవితాలలో కనుమరుగైపోతున్న పరిస్థితులు. ఎందుకయ్యా కొన్ని కుటుంబాలు దీవించబడటం, మరి కొన్ని కుటుంబాలు ఆశీర్వదించబడలేకపోవటం కారణం ఏమిటి? దేవుడేమైనా పక్షపాత్యా? దేవుడేమైనా పక్షపాతం చూపించేవాడా? ఒకరిని ఆశీర్వదించి ఒకరిని ఆశీర్వదించపోవటానికి ఆయన ఏమైనా నరుడా? ఈరోజు మనుషులను మనం చూస్తే తనతో మంచిగా ప్రేమగా దగ్గరగా ఉండే వారికేమో ఎక్కువ సహాయం చేస్తారు, మేలు చేస్తారు. మరి కొంతమందికేమో కీడు చేసేటువంటి పరిస్థితులు ఈరోజు నరుల్లో కనబడతాయి. వారికి గనక మనం సపోర్టుగా ఉండి వారిని మంచిగా గణపరిస్తేనేమో మనకు మేలు చేస్తారు. మనం గణపరచకుండా కనుక వాళ్ళని ఏం చేయకుండా ఉన్నామనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కీడు చేస్తారు, వారు నరులు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒకరిని ఆశీర్వదించి ఒకరిని ఆశీర్వదించకుండా ఉండే దేవుడు కానే కాదు ఆయన. హల్లెలూయా. అందరిని కూడా సమానముగా సమపాలమైనటువంటి
ఆశీర్వాదంతో ఆశీర్వదించే దేవుడు ఆయన. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఆ మాటను చదువుకొని కొంచెం మనం ముందుకు వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1 వచన భాగాన్ని చదవగా విందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం నుండి మనందరితో కూడా మాట్లాడునుగాక. ఒకసారి అందరం బిగ్గరగా చెప్దామా ఆమేనని? ఆమేన్. దేవాతి దేవుడు జాగ్రత్తగా ఈ రాసి ఉంచినటువంటి మాటలను గమనిస్తే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచిన ప్రతి మాటలు కూడా మనకి దృష్టాంతరములుగా రాయబడిన మాటలు. ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలాగూ జీవిస్తే ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఎలా జీవిస్తే ఆత్మ సంబంధంగా దీవించబడతాం, ఎలాగుంటే పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటామని ప్రతీది కూడా దేవాతి దేవుడు మన కొరకు దృష్టాంతరములుగా ఈ మాటలు ఉంచాడు. హల్లెలూయా. ఈ మాటని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు దీవించబడతారు. హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు కొద్దిసేపు మనం విందాం. ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం పేరేం పేరండి? సౌలు కుటుంబం. ఈ కుటుంబం ఎలాగుందంట? అంతకంతకు ఏమవుతుందంట అంటే రోజు రోజుకి ఏమైపోతుందంట? నీరసిల్లిపోతూ ఉందంట. ఇక్కడ ఇంకో కుటుంబం ఉంది. ఏ కుటుంబం అది? దావీదు కుటుంబం. ఈ కుటుంబం ఎలాగుంది? అంతకంత కూడా వర్ధిల్లేను లేదా ప్రబలేను అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే ఒక కుటుంబం ఆశీర్వాదింపబడడానికి, ఒక కుటుంబము ఎవరిని నీరసిల్లటానికి గల కారణం ఏంది? మొదటిగా పెద్దవాడు సౌలుని గురించి కొంచెం దేవుని లేఖన భాగాల నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మీరు అందరూ చాలాసార్లు ఈ మాటలు వినే ఉంటారు. ఏమండి, చాలాసార్లు ఇవి వాక్యం దైవజనులు ఇంతకు చెప్పాను కదా, బైబిల్లో ఉన్న ప్రతి మాట చెప్పేసి ఉంటాడు మీ పాస్టర్ గారు అని చెప్పని అన్నీ చెప్పేసి ఉంటాడు ఆయన. గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి, మరొకసారి సంతోషం చెప్తారా? ఎందుకంటే ఒక నెల వచ్చేసి చాలా కూడికలు జరుగుతూనే ఉంటాయి మన దగ్గర. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో ఈ వాక్య భాగాల నుండి మాట్లాడును గాక. గమనిస్తే పెద్దవాడైనటువంటి సౌలును మనం గమనిస్తే సౌలు ఎందుకు అంతకంతకు నీరసిల్లడానికి గల కారణం ఏమిటి అని గమనిస్తే ఆయన బెన్యామీను అనేటువంటి గోత్రానికి చెందినటువంటి వాడు. ఆ గోత్రం చాలా స్వల్పమైనటువంటి గోత్రం. ఆ స్వల్పమైనటువంటి గోత్రము కలిగినటువంటి ఈ సౌలు గాడిదలు పోయినాయి అని చెప్పని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ సమయంలో అక్కడున్న కొంతమంది చెప్పారు, అయ్యా మీ పోయినటువంటి గాడిదలు దొరకాలి అంటే ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదైనా చెప్తాడు, ఆయన ఖచ్చితంగా తెలియజేస్తాడు. మీ గాడిదలు ఎక్కడికి వెళ్ళిన సమాచారం అంతా చెప్తాడంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, నీ గాడిద లెక్కలు బాగోలేదులే, అవి దొరుకుతులే, కానీ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుట కొరకు దేవాతి దేవుడు నిన్ను రాజుగా నియమించాడు, ఏర్పాటు చేసుకున్నాడంటే అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా నేను చాలా చిన్నవాడిని, చిన్న గోత్రం మాది, గనుడైనటువంటి దేవుని ప్రజలంటే వారిని పరిపాలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. వారిని పరిపాలించుటకు నా గోత్రం చాలా చిన్నది, నేను చాలా అనుభవం చాలా తక్కువయ్యనది, నా వల్ల కాదు అని అన్నప్పుడు దేవుడు ప్రజలు నిన్ను కోరుకున్నారు, దేవుడు నిన్ను వారి మీద రాజుగా ఉన్నట్టు కొరకు దేవుడు అభిషేకించమన్నాడని చెప్పని అభిషేకించిన తర్వాత దేవాతి దేవుడు సమూయేలు ప్రవక్త ప్రత్యక్షమై, సమూయేలు నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళి అమాలేకీయులందరిని కూడా హతమార్చమని చెప్పి ఆయనతో నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త సామూయేలు దగ్గరికి వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలా దేవుడు నాకు ప్రత్యక్షమై రాత్రి ఈ విషయాన్ని చెప్పాడు, నీ వెళ్ళి శత్రువు అయినటువంటి అమాలేకీయులందరినీ కూడా హతమార్చమని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి గాడిదలే కానీ, గొర్రెలే కానీ, పశువులే కానీ, ఎడ్లే కానీ,
అక్కడ ఎవ్వరు కూడా ఉండటానికి వీల్లేదు. ప్రతి మనుషుల్ని, ప్రతి బాలుని అందరిని కూడా హతమార్చమని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని మాట విను అని కూడా చెప్పాడు. హల్లెలూయా. చెప్పినప్పుడు ఈ సౌలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమాలేకీయులు ఉన్నటువంటి ఈ అమాలేకీయుల్ని ఎందుకు చంపమన్నాడు? అసలు ఈ అమాలేకీయులు ఎవరయ్యా అని గమనిస్తే లోతు యొక్క కుమార్తె సంతానమైనటువంటి వారు ఈ అమాలేకీయులు. ఎవరండి వీళ్ళు? లోతు సంతానమైనటువంటి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా. ఆ ఇద్దరు కుమార్తెల్లో ఒకరి సంతానమేమో మోయాబీల సంతానము, మరొకరి సంతానమేమో ఏమండి అమాలేకీయుల సంతానం. ఏమండి వీళ్ళు శత్రువులు, వీళ్ళు పాపాత్ములు, ఏమండి దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు ఉండటానికి వీల్లేదు, వారిని సమూల నాశనం చేయండి అని చెప్పినప్పుడు వెళ్ళినటువంటి ఈ యొక్క సౌలు ఏం చేయాలంటే ఏమండి దేవుడు చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా వెళ్ళి వారందరినీ హతమార్చమని చెప్తే అక్కడ రోగిష్టి గొర్రెలన్నిటినీ ఏమండి అక్కడ కొంచెం బలహీన వాటిని అన్నిటినీ చంపివేసి కొన్ని పుష్టి వాటిని అన్నిటిని కూడా తీసుకొని తన రాజ్యంలో ఏమండి రాజ్య నగరంలో కట్టివేయడం జరిగింది. ఏమండి కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినగలిగితే దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ అన్నిటిని కూడా సమూల నాశనం చేయమని చెప్తే ఏమండి సౌలు చేసినటువంటి పని ఏమిటని మనం గమనిస్తే చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదవగా విందాం. సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయెను గనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఏమండి జాగ్రత్తగా దేవుని లేఖనాలను గమనిద్దాం. దేవుడేమని చెప్పాడంటే ఉన్నటువంటి అమాలేకీలందరిని కూడా హతమార్చమని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే గమనిస్తే దేవుడు మరలా సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడంటే సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసెను. అంటే మనం జాగ్రత్తగా ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. దేవాతి దేవుడు ఏమని చెప్తున్నాడంటే సౌలు నన్ను అనుసరింపక అంటే యేసయ్యను అనుసరించకుండా, యేసయ్య మనసును అనుసరించకుండా, యేసయ్య చిత్తాన్ని అనుసరించకుండా, యేసయ్య కలిగి ఉన్నటువంటి ఆలోచనను అనుసరించకుండా, దేవుని ఆలోచన వేరు, మనుషుల యొక్క ఆలోచన వేరు. దేవుడేమో మనుషుల పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు. ఈరోజు నీవైనా నేవైనా యేసయ్య చిత్తము లేకుండా, యేసయ్య ప్రణాళిక లేకుండా, మన మీద యేసయ్య మనసు లేకుండా మనం ఎవ్వరం కూడా ఇక్కడికి రాలేదు. హల్లెలూయా. మనం రక్షించబడ్డామంటే మనకంటే గనులు ఉన్నారు, అంద చందాలు కలిగిన వారు ఉన్నారు, తెలివి గల వాళ్ళు ఉన్నారు. వారందరికీ లేనటువంటి ధన్యత భాగ్యాన్ని ప్రభు మనకు కలుగు చేశాడు. గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. చాలాసార్లు మనం అనుకుంటాం సమస్యలను బట్టి, శోధన బట్టి, అసలు దేవుడు అనేవాడే ఉంటే మాకు ఈ కష్టాలు ఏంటండి పాస్టర్ గారు? అసలు ఆయనకి మేము కనబడుతున్నామా? ఆయన చిత్తంలో అసలు మేము ఉన్నామా? మీరేమో ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు అని చెప్తున్నారు. ఆశీర్వాదాలు మేము పొందుకోలేకపోతున్నాము, ఆశీర్వాదాలు మా జీవితంలో మేము అనుభవించలేకపోతున్నాము అని చాలాసార్లు మనం అనుకొని బాధపడుతూ ఉంటాం. ఒకటే గమనించాలా, ఎంతమందో గనులు ఉండగా యేసయ్య ఈరోజు అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానటువంటి మనల్ని ప్రభు ఎన్నుకున్నాడంటే ఆయన చిత్తములో మనమందరము కూడా ఉన్నాము. హల్లెలూయా. ఆయన మనసులో మనమందరము కూడా ఉన్నాము కనుకే ఈరోజు నీవైనా నేనైనా ఇక్కడము యేసయ్య సన్నిధిలో గనుడైన యేసయ్యను ఆరాధించే ఆ భాగ్యాన్ని మనమందరం కూడా కలిగి ఉన్నాము. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెబుదామా? ఇక్కడ సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లటానికి గల ప్రథమ కారణం ఏమిటయ్యానంటే మొదటి పాయింట్ ఏంటంటే దేవుని అనుసరింపక వెనుక తీశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు వాక్యం వింటున్న వారులారా, ఈరోజు నీ జీవితాలలో కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే, దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి మనస్సు, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తం ఏమిటంటే అమాలేకీలందరూ కూడా హతమార్చమని ప్రభు చెప్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు ఎవరు నీ జీవితంలో ఉన్నారో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఏలుబాటు చేస్తూ ఉన్నాయో వాటన్నిటిని కూడా నీ జీవితంలో నుండి ప్రభు తొలగించమంటున్నాడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే విడిచి వచ్చినటువంటి జీవితం వైపు చూస్తూ ఉన్నాం. ఈ బ్రతుకొద్దు, ఈ జీవితం వద్దు, ఈ పాపభోగం వద్దు, ఈ లోక సంబంధమైన అలవాట్లు వద్దు అని పాస్టర్ గారు వాటన్నిటిని విడిచిపెట్టాను, ఇక నాకు యేసయ్యే ముఖ్యమయ్యా, యేసయ్య ఏది చెబితే అది చేస్తాను, ఇక నా ఆలోచనలు వద్దు, నా చిత్త ప్రకారంగా నేను నడవను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను నడవనయ్యా, ఇక దేవుని ఇష్టమే నా పట్ల జరగాలి, నా కోసం ప్రార్థన చేసి నాకు బాప్తిసం ఇవ్వయ్యానంటే దైవజనులు ఏం చేస్తారు? బాప్తిసం ఇచ్చేటప్పుడు అడుగుతారు, అమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు అని అంటే, లేదయ్యా అసలు ఇక దేవుని విడిచిపెట్టినా ఇప్పటి వరకు ఆ దేవుని గురించి తెలియకనే ఎన్ని కష్టాలు ఇన్ని శోధన అనుభవిస్తున్నానయ్యా, ఇక నేను ఆ పని చేయనయ్యా పాస్టర్ గారు, ఇక ఆ పప్పువే నాకు కావాలయ్యా అని చెప్పని ఆ సమయంలో ఏమంటే తీర్మానాలు చేస్తున్నావు. చేసినటువంటి ఆ తీర్మానం మీద ఈరోజు నిలిచి ఉన్నావా? ఎన్నెన్నో తీర్మానాలు చేస్తూ వచ్చావు. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు, దైవ సేవకులు హెచ్చరించినప్పుడు వెంటనే ఏం చేస్తాం? మనం ఒక తీర్మానం చేసుకుంటాం, ఇప్పటి వరకు నవ్విచ్చలు విడితనంగా చేశానయ్యా, ఇక మీద ఇక్కడ నుంచి ఈ సంవత్సరం బాగా బతుకుతాను ప్రభువా అని అనుకుంటావు. ఎన్నాళ్ళుంటావు? ఒక నెల రోజులు, లేకపోతే ఒక 2 నెలలు. భర్త వచ్చేటట్టు టీవీ పెట్టి సీరియల్ పెట్టాడు, ఏందమ్మా నీకు ఇష్టమైన సీరియల్ పెట్టాక ఏం చూడట్లేదు, ఊరుకోయా అంటాను. మాకు నేను తీర్మానం చేసుకున్నాను, ఈ సంవత్సరం అసలు సీరియలే చూడను, వ్యతిరేకంగానే మాట్లాడను, ఇప్పటి వరకు చూసిన నన్ను వేరు, ఇప్పుడు నుంచి చూడబోతున్న నన్ను వేరు, నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఉందామని అనుకుంటున్నాను అని అంటాం. అని నీవు అదే ప్రతిష్ఠిత జీవితాన్ని కలిగి ఉంటున్నావా? ఈరోజు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవటం కారణం, ఉన్న అప్పులన్నీ తొలగిపోవటానికి గల కారణం, ఆత్మ సంబంధంగా ఆశీర్వాదింపబడలేకపోవటానికి గల కారణం, కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు నేటి దినములో కనబడుతూ ఉన్నారు. కనీసం ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేనటువంటి అనుభవం కలిగినటువంటి క్రైస్తవులు కనబడుతున్నారు. ఈరోజు మనం ఎలాగున్నాం? ఆశీర్వాదం కావాలంటే వచ్చేసిద్దా? దీవించు ప్రభు, దీవించయ్యా అంటే సరిపోతుందా? ఇక్కడ నుండి నువ్వు కందుకూరుగా వెళ్ళాలనుకుంటే సరిపోయిద్దా? ఏం చేయాలా? హలో, ఏం చేయాలా? ముందు అసలు రెడీ అవ్వాలా. ఫస్ట్ ఏం చేయాలి? ముందు రెడీ అవ్వాలి. రెడీ అవ్వి ఎక్కడికి రావాలా? బస్సు ఎక్కడైతే ఆగుతుందో అక్కడికి రావాలా, ఆటో ఎక్కడికైతే ఆగుతుందో అక్కడికి రావాలి. అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలా? బస్సు ఎక్కాల. బస్సు ఎక్కి నేను కందుకూరు వెళ్తున్నాను సరిపోద్దా? ఏం చేయాలి? వెంటనే టికెట్ అంటారు. ఆ టికెట్ తీసుకోకపోతే ఏం చేస్తారు? మధ్యలోనే దిగేయమంటారు. అర్థమవుతుందా? అంటే ప్రతి దానికి కూడా ఒక అర్హత కావాలి. ఈరోజు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుడు నీ దగ్గర నుండి ఏమండి ఆస్తి కాగితాలు అడుగుతాడు, తలనీనాలు అడుగుతాడు, వెంట్రుకలు అడగడు. ఏమండి దేవుడు మన దేవుడు అవి అడుగుతాడా? ఆస్తి కాగితాలు తీసుకొచ్చి నీవు చెవి ముక్కి మెల్ల ఉన్న దండలని తెచ్చిపెట్టి పెట్టమంటున్నాడా? దేవుడు నేనేం కోరుకుంటున్నాడంటే నీ జీవితంలో ఉన్నటువంటి అమాలేకులందరినీ కూడా హతమార్చమని ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను ఇంకేమీ కోరుకోవట్లేదమ్మా. అర్థమవుతుందా? నువ్వు ఇంత ఇస్తానంటేనే నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు అట్ట కోరుకోవట్లా. ప్రభు నీలోంచి ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధమైన జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. పాప సంబంధమైనటువంటి అమాలేకుల్ని హతమార్చు, నీకేది కావాలో దాన్ని నేను నీకు ఇస్తాను
అని ప్రభువు చెప్తున్నట్లుగా మనం వింటూ ఉన్నాం. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక మాటను మనం చదువుకోగలిగినట్లయితే చదవండి. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవగా విందాం. అనుసరింపక అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మరి నూతనమగునట్లు వల్ల రూపాంతరం పొందుడి. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెబుదామా? దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైనటువంటి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. గట్టిగా ఒకసారి అల్లు చెప్దామా? హల్లెలూయా. ఈ లోక సంబంధమైన మర్యాదలను మనం అనుసరింపవద్దు. ఈ భూ సంబంధమైనటువంటి మూఢనమ్మకాలను మనం అనుసరింపవద్దు. మనం ఏమనుసరించాలి అనంటే, ఇక్కడ సౌలు చూస్తే ప్రభు చెప్తున్న మాట, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసెను అని రాయబడింది. అంటే దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుని మనసు ఏమై ఉన్నది, అమాలేకులు ఎవ్వరు కూడా ఉండటానికి వీలేదు. అది దేవుని యొక్క మనసు, దేవుని యొక్క చిత్తం. అది చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే వెనుక తీసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఈరోజు సౌలు నీరసిల్లడానికి గల కారణం ఏంటంటే, మొదటి పాయింట్ ఏమిటయ్యా అని గమనిస్తే, దేవుని యొక్క చిత్తమును అనుసరించకుండా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా చేయకుండా ఆయన వెనుక తీసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఏమనంటే, లోక మర్యాదలు మీరు అనుసరింపవద్దు. రక్షించబడ్డామనే పేరే కానీ కులమత భేదాలు పోట్ల. చాలా క్రైస్తవుల్లో చూస్తే మాది ఆ కులం, ఈరోజు కులకట్టుల్లోనే బంధింపబడిపోయిన వారు ఉన్నారు. ఈరోజు కులం అనేటువంటి కట్లు యేసు నామములో తెంపబడునుగాక. ఈరోజు మత కట్టులు యేసు నామములో తెంపబడునుగాక. ఈరోజు స్వార్థం అనేటువంటి మనసు యేసు నామములో తొలగిపోవునుగాక. ఈరోజు మనము ఆశీర్వాదింపబడాలంటే ఈ లోక మర్యాదలు ఏవి కూడా మనము అనుసరింపకూడదు అని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. సౌల్లోనే రెండొక అనుభవం కనుక మనం చూడగలిగితే, మనం గమనించగలిగితే అక్కడ రాయబడిన మాటలు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచన భాగంలో చూస్తే, నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని చెప్తాడు. అంటే మొదటిది ఏమిటంటే నన్ను అనుసరించలేదు అని చెప్తున్నాడు దేవుడు. రెండోది ఏంటంటే నా ఆజ్ఞలను అనుసరించకపోయటం వలన, హల్లెలూయా, ఏమనుసరించలేదంట? దేవుని యొక్క ఆజ్ఞలు, అంటే దేవుని యొక్క మాటను వినలేదు. ఏమనలేదండి? ఎవరి మాట వినలేదు? ఏందయ్యా బాబు, నీకు ముందుగానే చెప్పాను కదా, అల్పగోత్రమైనటువంటి నిన్ను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టాడు, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నిన్ను నియమించాడు. కాబట్టి దేవుడు నీకు మొదటిగా అప్పగిస్తున్న బాధ్యత ఇది. ఈ బాధ్యతలో చక్కగా నువ్వు పరిపాలన చెయ్యి, చక్కగా నువ్వు దేవుని మాట విను అని ముందుగానే చెప్పాడు. ఆ మాట వినకుండా ఏం చేశాడయ్యానంటే కొన్ని క్రొవ్విన వాటిని తీసుకొచ్చి ఏమని చెప్తున్నాడంటే, సౌలు అడిగినప్పుడు సమూయేలు అడిగినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఇవన్నీ కూడా దేవునికి బలిద్దామని చెప్పి, ఇదిగో నేను కాదు, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ సైన్యమే తీసుకొచ్చారు అని చేసిన తప్పును ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకొని ప్రజల మీదకి ఆ నేరం వేస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకు సమూయేలు ఏమంటాడంటే, బలులర్పించుట కంటే మాట వినటం శ్రేష్టము. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. 'బలులర్పించుట కంటే ఏమి వినటం శ్రేష్టమండి?
ఏమండి, మా దైవజనుడు మా ఆత్మీయ తండ్రి ఉన్నాడు నెహెమ్యా గారు. అయ్యగారు నేను స్టార్టింగ్ ఆయన దగ్గరికి పరిచర్యకి పోయినప్పుడు ఆయన పేపర్ తీసుకురమ్మని చెప్పని 3 రూపాయలు ఇచ్చాడు. ఎన్ని రూపాయలండి? అప్పుడు ఆ పేపర్ వచ్చేసి 2.5 రూపాయలు. ఎన్ని రూపాయలు? 2.5. అయితే వెళ్ళి సాక్షి పేపర్ తీసుకొని రమ్మని చెప్పాడు. సరే అని చెప్పని అక్కడ కొట్టుకెళ్తే సాక్షి పేపర్లు అన్నీ కూడా అయిపోతే నేనేం చేశాను, ఏదైనా అన్నిట్లో పేపర్ పత్రికలు అన్నీ ఒకే వార్తలే కదా ఉండేదని చెప్పని నేనేం చేశానంటే, ఏమండి, ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకొని వెళ్ళా. ఏ పేపర్ తీసుకొని వెళ్ళా? ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకెళ్తే ఆ పేపర్ని ఇట్టా చూసే పేపర్ ఇచ్చి నా మొఖాన్ని కొట్టి నీకు నేనేం చెప్పాను అని అన్నాడు. అని అంటే, అయ్యా నాకు సాక్షి పేపర్ తెమ్మని చెప్పారు ఆయన. మరి నేనేం చెప్పాను, ఏం చేసావు అని అన్నాడు. అయ్యా అక్కడ పేపర్ లేనప్పుడు మరలా నా దగ్గరకు వచ్చి ఆ పేపర్ లేదని నువ్వు నాతో చెప్పాలి కదా అంటే, అయ్యా మరలా ఇంత దూరం రావటం ఏందో తిక్కలోడా, అది కూడా తెలియదా, ఇదేంట్లో అయినా వార్తలు ఒకటే విధంగా ఉంటాయి కదరా అని చెప్పని అంటావేమో అని నేను ఆంధ్రజ్యోతి తెచ్చాను అయ్యా అని అంటే, నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఇవన్నీ కాదు, మాట వినటం శ్రేష్టము. హల్లెలూయా. ఏది ఆ పేపర్ విషయంలో కూడా అది కూడా ఏంటయ్య గారు అని అంటే, దైవజనుడు ఏది చెబితే అది వినాలి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? ఈరోజు కూడా దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో దాని ప్రకారంగా మనం చేయాలి. ప్రతి ఆదివారం ప్రభు నీతో చెప్తున్నాడు, ప్రతి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. దినములు బాగు చెడ్డగా ఉన్నాయి, గత దినాలలో నడిచినట్లుగా ఇప్పుడు ప్రవర్తించొద్దు. మీ మనసులు మారాలి, మీ ఆలోచనలు మారాలి. మంచేదో చెడేదో దైవజనుల ద్వారా ప్రతి ఆదివారం మనకు బోధిస్తున్నటువంటి ఆ వాక్యానుసారముగా దేవుని మాట ప్రకారంగా మనం జీవించే వారంగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్తారా? హల్లెలూయా. చాలామంది దేవుని మాట వినకపోవటం ద్వారా నష్టాలు ఎదుర్కొన్నారు. లోతు, చెప్పండి ఎవరండి ఈ లోతు? అబ్రహాము తమ్ముడు, కొడుకు. ఆయన పేరేం పేరు? లోతు. ఆయన ఏమండి అబ్రహాము గారు ఏమండి బయటికి దేవుని మాట ప్రకారంగా విని ఏమండి తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆయనతో పాటు లోతు కూడా వచ్చాడు. లోతు వచ్చి అబ్రహాము ఎలా ఆశీర్వదింపబడ్డాడో, ఎలా దీవించబడ్డాడో, దేవుని మాట ప్రకారంగా ఎలా జీవించాడో సమస్తాన్ని చూస్తూ పెరిగినవాడు లోతు. ఏమండి ఒకనొక దినాన అబ్రహాము పనివారికి అలాగని లోతు పనివారికి కొంచెం గొడవలు అయినాయి. ఏమైనాయి అండి? కొంచెం గొడవ అయింది. ఈ గొడవ అవటం వల్ల ఏం జరిగిందని మనం గమనిస్తే, అప్పుడు వచ్చి అబ్రహాం గారి దగ్గర వచ్చి, డాడీ మరి ఇప్పుడు మనం కలిసి నివసించలేనంత స్థలం లేదు కాబట్టి అదిగో దూరాన ఉన్నటువంటి ఆ యొక్క పచ్చికలు బాగా కనబడుతున్నాయి, నేను అక్కడికి వెళ్తాలే అని చెప్పని సొదొమ గొమొర్రా అనేటువంటి జంట నగరాలకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ అందరూ ఎలా ఉన్నారయ్యా అంటే తారతమ్యము లేకుండా పాపం చేసేటువంటి వారు కనబడుతున్నారు. అక్కడ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు. దేవుడు ఒకరోజు ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నాశనం చేయాలనుకున్నప్పుడు స్నేహితుడైనటువంటి అబ్రహాముతో దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహాము, సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ పట్టణాన్ని నేను పాడు చేయాలనుకుంటున్నాను, నా స్నేహితుడు కాబట్టి నీకు ఒక మాట చెప్తున్నాను, అది నేను పాడు చేయాలనుకుంటానంటే అప్పుడు వెంటనే అన్నాడు, అయ్యా అక్కడ 50 మంది నీతిమంతులుంటే కాపాడుతావా? 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది ఒక్కరున్నా కాపాడుతావా అని చెప్పని అక్కడ కొన్ని బేరాలు జరిగినాయి. ఏమండి అక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నాడు, దేవుడు అదృశ్యమైపోయాడు. ఏమండి మనం చూస్తే అప్పుడు దేవాది దేవుడు దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని అబ్రాహాము దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనను బట్టి లోతు కుటుంబాన్ని కాపాడి, ఏమండి దేవుని దూతలు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని చేయబట్టుకొని మీరు వెనక్కి తిరిగి చూడమాకండి ఏం జరిగినా అని చెప్పి వారు చేయబట్టుకుని వాళ్ళు తడువు చేస్తుంటే వారిని తీసుకుని బయలుదేరుతున్నప్పుడు ఏమండి లోతు భార్య ఏం చేసిందంట? వెనక్కి తిరిగి చూసింది. ఈరోజు చాలామంది కూడా మాట వినకపోవటం వల్లే నష్టాల పాలైపోతున్నారు. ఏమైపోతున్నారు? ఏదైతే చేయొద్దంటున్నారో
ఏదైతే చూడొద్దు అంటున్నామో, ఏదైతే చేయకూడదు ప్రవర్తించకూడదు అంటున్నామో, సెల్ ఫోన్ చూడొద్దురా పాడైపోతావు, చాటింగ్ చేయమాకురా పాడైపోతావు అంటే ఈరోజు అదే చేస్తున్నారు. హల్లెలూయా. మా దగ్గర ఒక కుర్రోడు ఉన్నాడు, వాడికి చాలాసార్లు చాటింగ్ చేస్తుంటే పట్టుకుంటే వేరే అమ్మాయితో మాట్లాడుతా చాటింగ్ చేస్తా నాకు పట్టుబడితే నువ్వు లేచిన పొద్దు నాతో పాటు తిరుగుతావు, ఏదైనా పొరపాటును వాళ్ళ అమ్మలో తెలిసిందంటే ఇదేనా నువ్వు నేర్పించేది, అది నన్ను పట్టుకుని అరుస్తారా బాబు, ఏందిరా నువ్వు చేసేదని చెప్పని అని అంటే అసలు నీకు ఎలా తెలుస్తుందనా, నీకు ఎలా తెలుస్తుందంటే, ఏమండి పెద్ద టెక్నాలజీ ఏం అవసరం లేదు. ఎవడైనా పాపం చేసేవాడు ఏం చేస్తాడంటే వాడు సెల్ని ఇదిగో ఇలా పెట్టేసుకుంటాడు. గమనించాలి. ఇప్పుడు రియల్గా అయితే ఏదైనా మంచి కార్యాలు చూసేవాడు, వాక్యం చూసేవాడు సెల్ ఇలా పెట్టుకుంటాడు. వాడు ఏదైనా తప్పుడు చూస్తున్నాడంటే అప్పుడు మనం గమనించవచ్చు. ఇక ఎట్లా పెట్టేసుకుంటారు. మనం వస్తున్నాం అనుకో, మనం ఎటు వస్తే అటు తిప్పుకుంటాడు సెల్, ఇటు వస్తే ఇటు తిప్పుతాడు, అటు వెళ్తే ఇటు తిప్పుతాడు, ఇది ఇలా తిప్పేసుకుంటాడు. ఇక పూర్తి ఇంకా దగ్గరకు వచ్చేసామనుకో లాక్ నొక్కేస్తాడు అంతే. అర్థమైందా? మీరు కూడా గమనించండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, సపరేట్ రూమ్ ఇచ్చేస్తున్నారు కదా పిల్లలకి, పిల్లలు ఏం చేస్తున్నారు గమనించండి. పెద్ద పెద్ద సెల్లులు కొనియటం కాదు, అర్థమవుతుందా? పెద్ద పెద్ద సెల్లులు కొనిపించి చదువుకోమ్మా, నువ్వు మంచిగా చదువుకో అంటే ఆమె చదువుకుంటుందో లేదో అన్నీ గమనించాలి. ప్రతి వాట్సాప్ చాటింగ్ అన్నీ గమనించుకోవాలి మీరు. హల్లెలూయా. ఏ రకరకాలైన యాప్లు ఉన్నాయి, అవన్నీ కూడా గమనించాలి. వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు అన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్పండి, మరొకసారి సంతోషం చెప్తారా? హల్లెలూయా. అంతకంతకు సౌలు నీరసించడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను వెనుక తీయటం ద్వారా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటను మనం వినేవారంగా ఉండాలి. ఆ లోతు భార్య వెనక్కి తిరిగి చూడొద్దనంటే వెనక్కి తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ తర్వాత లోతుతో ప్రభు చెప్పాడు ఏమనంటే, ఇదిగో ఆ దూరమున ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళమంటే లోతు కూడా ఏమంటాడంటే అలాగూ కాదు ప్రభువా అంటాడు. ఏమంటాడండి? అలాగూ కాదు ప్రభువా అంటాడు. అయ్యా అంత దూరం నేను వెళ్ళను, నా వల్ల కాదు, ఇదిగో దగ్గరున్న పర్వతానికి వెళ్తాను అని చెప్పాను. దేవుడు చెప్తున్న మాట వెనక్కి తిరిగి చూడొద్దంటేనేమో భార్య ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసింది. ఈయన చూడబోతే, లోతు గారు చూడబోతే అక్కడున్న దూరం ఉన్న పర్వతానికి వెళ్ళు అని అంటేనేమో ఆ పర్వతానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తానయ్యా అని చెప్పని వెళ్ళాడు. దేవుని మాట వినకపోవడం ద్వారా కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. భార్య ఉప్పు స్తంభం అయిపోయిందా? ఇద్దరు పిల్లలు కూడా తండ్రితో పాపం చేసి ఏమండి పాప సంబంధమైనటువంటి గోత్రం అంటే పిల్లల్ని కనటం జరిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అంతటితో లోతు చరిత్ర ముగించబడినట్లుగా మనం చూస్తాం. ఏమండి అబ్రహాము దేవుని మాట విని ఎలాగా ఆశీర్వదించబడ్డాడో దగ్గరుండి చూసిన వ్యక్తే, గమనించిన వ్యక్తే. కానీ దేవుని మాట వెనక ఏమైపోయింది ఆ కుటుంబం అంటే ఆ కుటుంబం అంతకంతకు ఏమని నీరసిల్లిపోతూ వచ్చింది. ఆశీర్వాదం అనేది వారి కుటుంబంలో కలగలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రారంభంలోనే ఆదమమ్మలను చూసినా కానీ వారు కూడా ఏం చేశారు, దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ తోటలో ఉన్న తోట ఫలములన్నీ కూడా తినండి. హల్లెలూయా. కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలమును మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. ఏదైతే తినొద్దు అంటామో, ఏదైతే చేయొద్దు అంటామో మనుషులకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే ఏదైతే చేయొద్దు అంటామో అదే. నేను చదువుకునేటప్పుడు కూడా మా నాన్న చిన్నప్పుడు చనిపోయాడు. ఏమండి మా అమ్మ కూడా ముగ్గురు మగపిల్లలం మేము, మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. మా అమ్మ కూడా రవ్వలడ్లు ఉంటాయి కదా, చేస్తారా మీరు? రవ్వలడ్లు ఉంటాయి కదా, ఆ రవ్వలడ్లు చేసి ఇంత డబ్బాకు పెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు తలా ఒకటిచ్చి తిరిగి వెళ్ళండి, నేను సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకోటి ఇస్తా, ఎవరు కూడా దీన్ని ముట్టుకోవద్దురా, తీయొద్దు అని చెప్పానంది. చెప్పి ఆ పైన పెట్టేసింది. నేను మధ్యాహ్నం అన్నకు వచ్చినప్పుడు మా అన్నయ్య అందరితో ఒక ఒప్పందం చేశారు, నేను రవ్వలడ్లు తీసి మీకు ఇస్తా, పైకి ఎక్కుతా, బాధ్యత నాది, కానీ అమ్మతో ఎవ్వరు కూడా చెప్పొద్దు అని చెప్పానని చెప్తే ఇక దొంగతనం చేసేవాడికి ఎలాగుంటుంది, అడావిడిగా ఉంటావు కదా, అడావిడిలో మమ్మ పెట్టినట్టుగా మూత నేను సరిగ్గా పెట్టలా, అడావిడిగా దిగేలేకే మా అమ్మ వచ్చింది. ఆ సాయంత్రమా రవ్వలడ్డు ఇస్తానన్నావు కదా ఈమా అని చెప్పని మా అన్నయ్య వాళ్ళిద్దరు వెళ్తే నేను కూడా వాళ్ళు వెనకున్నా.
ఎందుకంటే తప్పు చేసినవాడు ఎప్పుడైనా భయపడితే వెనకే ఉంటాడు. వాడిని గుర్తుపట్టచ్చు, దొంగను తొందరగా గుర్తుపట్టచ్చు. వాడి ముఖం అంతా చిన్నబుచ్చి చేసుకుంటాడు. వాడిని నవ్వు ఉండదు, మనశ్శాంతి ఉండదు. పిల్లల్ని కూడా వాడు ఏం తప్పు చేస్తే వాడి చేతులు నిండా చెమట పట్టేస్తుంది, గమనించవచ్చు. ఏమైనా టెన్షన్ పడి ఫీల్ అవుతూ ఉంటాడు వాడు. కానీ తప్పు చేయనివాడు ధైర్యంగా ఏంది అట్లా ఉంటాడు. తప్పు చేసినవాడిని గమనించవచ్చు, వాడి చేతులు నిండా చెమటలు వచ్చేస్తాయి, చెమట పోసేస్తూ ఉంటుంది, టెన్షన్గా ఉంటాడు. దానిలో ధైర్యం అనేది ఉండదు. ఏమండి నేను కూడా ఏం చేశాను, మొన్న అనుకున్నా పడ్డా. నిలబడిన తర్వాత మా అమ్మ ఆ డబ్బా తీసేలా మూత సరిగ్గా లేదుగా, ఎవరు తీశారా అన్నాడు. వాళ్ళిద్దరు ఏం చేశారు, వెంటనే ఆ ముళ్ళకర్ర ఉండేది ఇదివరకు, దాని పేరేం పేరండి, ముళ్ళ చెట్లు ఉంటాయి కదా కమ్మండలు, ఆ ముళ్ళకర్ర అక్కడ పొయ్యి దగ్గర ఉండి తీసుకుని ఎవరు తీశారు నిజం చెప్పండి, నేను చేయెత్తలేకే, నాకేం తెలియదు, ఇదిగో ఈడే తీసిందని చెప్పాను. ఇద్దరు నా వైపు చేతి. ఏమండి ఏదైతే చేయొద్దంటామో అది చేస్తారు. అక్కడ కూడా జరిగింది ఏంటంటే ప్రభు ఏం చెప్పాడు, తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని తినండి మీ ఇష్టం అని చెప్పాడు. కానీ ఆ తోట మధ్యలో ఉన్న దాని జోలికి వెళ్ళదు. పెద్ద పని ఉన్నట్టు పొద్దుగా లేచి అమ్మగారు ఎవరో ఇప్పుడు అప్పట్లో అంటే పేడకళ్ళు అయ్యి జల్లి ముగ్గులేయటం అయ్యి పనులు ఉండేవి. ఇప్పుడు అప్పట్లో ఏం పనులు ఉంటాయండి, ఆమె చేయాల్సిన పనులు చీపురు పట్టుకుని ఊడిసే పని కూడా లేదు కదా. పొద్దున్నే పెద్ద పని ఉన్న దానిలాగా లేచి వెళ్ళి ఏమండి ఎందుకు తినొద్దని నా చెట్టు చుట్టూరు తిరగడం ప్రారంభించింది. ఆ చెట్లో నుంచి ఎవడొచ్చాడు, సర్పం వచ్చింది, అపవాదిగాడు వచ్చి ఇది నిజమా అని వేసాడు. ఆడవాళ్ళకి ఇది నిజమా అని అంటే ఇంకేంది అంటే ఇంకేదో ఉంది, క్వశ్చన్ మార్క్ వేసినట్టు ఆడవాళ్ళకి. అమ్మాయి గమనిస్తున్నావా, పెళ్ళి కాకముందు పెందలాడే వచ్చాడవనమ్మా, ఇప్పుడు ఎందుకు పెందలాడ రావట్లే మీ ఆయన గమనించావా అని అంటే చాలు, వెంటనే ఏంది పెళ్ళి కాకముందు పెందలాడి వచ్చేవాడంట, ఇప్పుడు ఎందుకని లేట్గా వస్తున్నావు, ఇదివరకు ఫోన్ చేయగానే ఎత్తేవాడు ఇప్పుడు ఎందుకు ఎత్తట్లా, కొంచెం ఏదో ఉద్యోగం టెన్షన్ బట్టి ఫోన్ ఎత్తకపోవచ్చు, వత్త కొంచెం లేట్ అవ్వచ్చు, అది అర్థం చేసుకోకుండా లేట్ అయింది ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పండి రకరకాల ఆలోచనలు చేసుకుంటారు. పెనుభూతం అనుమానం అనేది పెనుభూతంలాగా కొంత తగులుకుందంటే అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఏం తగిలించుకోమాకండి, గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. వెళ్ళంగానే ఒక్కటే మాట చెప్పి ఇది నిజమా అని అడిగిన వెంటనే ఏది నిజం, ఇది తింటే మీరు అసలు చావనే చావరని చెప్పేలేకే అమ్మగారు తింది. తిన్న తర్వాత అయ్యగారి దగ్గరకు వచ్చినప్పుడు అయ్యగారు అయినా గమనించాలిగా, అమ్మాయి ఇంతకు దాకా నువ్వు ఒకలాగున్నావు ఇప్పుడు ఒకలాగున్నావు ఏంది అని చెప్పిన అడగాల లేదా, నా భార్యకి నేనంటే ఎంత ప్రేమో, నా ఎముకలోంచి ఒక ఎముకను తీసి తయారు చేశాడు నా భార్యని చెప్పని, ఆమె తిన్న పండు ప్రేమతో తెచ్చిన ఆ పండు నేను కూడా తినేశారు. ఇద్దరు దేవుని మహిమను కోల్పోయారు. ఈరోజు చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. ఇప్పటికీ ఆయన హస్తము చాపబడే ఉంది ప్రతి కుటుంబం మీద. ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఆశీర్వాదం అంటే, ఆయన నీ ప్రార్థన విననేరకున్నట్లుగా ఆయన చెవులేమి మందం కాలేదు, ఆయన హస్తమేమి కురచ కాలేదు. కారణం ఏమిందయ్యా అంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం ద్వారానే ఈరోజు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుని మాట వినం. ఈరోజు అందరి మాటలు వింటారు మనోళ్ళు, కానీ ఎవరు మాట వింటారో టెంగ్ 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 వాళ్ళు చెప్పిన మాట వింటారు. ఎవరాళ్ళు నీ మాటలోని చెబుతున్నావు సోదని. మళ్ళీ ఎవరిని పిలుస్తావు నువ్వు, పిలిచేటప్పుడు ఆమెను ఏమని పిలుస్తావు, వెంకాయమ్మని పిలుస్తావా లేకపోతే సౌభాగ్యం అని పిలుస్తావా, ఏమని పిలుస్తావు, ఆమె పేరే సోది. పిలిపించుకుని ఏం చెబుతావు, అమ్మ సోది చెప్పమ్మ నంగల ఆమె చేయి తీసుకొని ఆ కర్ర ఒకటి ఉంటుంది, ఆ కర్ర తీసుకొని ఇటు నుంచి ఇది వచ్చిద్దమ్మా, ఇటు నుంచి ఇలా వస్తే ఎలా జరుగుతుందమ్మా అని చెప్పిన ఆమె చెప్పిన సోది అంతా కూడా నీవు వింటారు. కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం మనుషులు ఏది చెప్పినా వింటారు, కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం అస్సలకి వినరు. పాస్టర్ గారి దగ్గర కొంతమంది వస్తారు, వచ్చి పాస్టర్ గారు మా అమ్మాయి పెళ్ళయ్యా, ఏదైనా నువ్వు పెట్టాలి డేట్ అంతే, ఇక అసలు బంధువులు కాదు రక్త సంబంధం ఎవరొద్దు, నువ్వు పెట్టాలా, నువ్వు మా కోసం ప్రార్థన చేస్తావు, మా అమ్మాయి కోసం ప్రార్థన అంటారు. పాస్టర్ గారు మంచి ప్రార్థన చేసుకుని ఆయన ఒకటి డేట్ చెప్తే ఎటు కేలకు తిరిగి 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 మళ్ళీ ఎక్కడికి వస్తారంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటికాడ ఒక డేట్ మాట్లాడుకొని వస్తారు. ఏంటండి అటు తిరిగి ఇటు తిరిగి పాస్టర్ గారు అప్పుడంటే కొంచెం కుదరదు పాస్టర్ గారు, అలా కాదు పాస్టర్ గారు, ఎట్ట కేలకు వాళ్ళు అనుకున్న డేటు ప్రకారంగానే జరగాలనుకుంటారు, కానీ దైవ సేవకులు చెప్పిన మాట వెంటరు. అందుకని కుటుంబాల్లో అసమాధానకరమైన వాతావరణాలు ఏర్పడుతున్నాయి, అందుకని కుటుంబాల్లో లేమి కనబడుతుంది. కనుక దేవుడు చెప్పిన మాట వినాలి, దైవజనుడు చెప్పిన మాటలు మనము వినాలి. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా.
ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అలాగే మిమ్మల్ని నడిపిస్తున్న దైవ సేవకుల మాట వినాలి. దైవజనుడు చెప్పే ప్రతి మాట ఎవరిదనంటే దేవుని మాట. అది హల్లెలూయా. ఎవరి మాట? అది దేవుని మాట. దేవుడు దైవజనుడితో చెప్తే ఆ దైవజనుడు మీతో చెప్తాడు. ఆ చెప్పిన మాట నువ్వేం చేయాలా? ఇది దేవుని మాట, ఇది దైవజనుడి మాట కాదు, ఇది దేవుని మాట అని గమనించి ఆ మాట ప్రకారంగా గనక మనం జీవించగలిగితే ఈరోజు మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్దామా? దేవుని మాట వినకపోవటం వల్ల ఏం జరుగుతుందయ్యా అని మనం గమనిస్తే, ఏవండి మనం గమనించగలిగిన 15వ అధ్యాయం 24వ వచ్చిన భాగం చూడండి. తెచ్చుకుంటాను. ఇక్కడ గమనిస్తే జరిగింది ఏమిటని మనం గమనిస్తే, ఎవరికి భయపడ్డాడంటే ఇక్కడ జనులకు భయపడి జనుల మాట వినినందున ఇతను ఏం చేశాడంట? దేవుని మాట వినలేకపోయాడంట. హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా దేవుని మాట వినకుండా జనుల మాట వినటం ద్వారా పాపానికి ఏమంటే దారి తీస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం జనులు చెప్పే మాట వినకూడదు, మనుషులు చెప్పే మాట వినకూడదు. దేవుడు చెప్పిన మాట, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకునే వారంగా మనం ఉండాలి. గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? మరొకసారి సంతోషంగా చెప్పండి. 13వ అధ్యాయం 13వ వచ్చిన భాగం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచ్చిన భాగం. అందుకు సమూయేలు ఇట్లా, మీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము ఉండలేదు. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెబుదామా? నీ రాజ్యము ఇక నిలవదు అని రాయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, ఇక్కడ జరిగింది ఏందయ్యా అంటే దేవుని మాట వినకపోవటం ద్వారా ఆయన యొక్క రాజ్యము నిలవలేదంట. రాజుగా నియమించినందుకు దేవుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపపడినట్లుగా మనము గమనిస్తాం. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్పండి. ఏమండి, సౌలు కుటుంబం అంతకంతకు నీరసలటానికి గల కారణం రెండే రెండు. ఒకటి, దేవుని అనుసరించి నడుచుకోలేదు. చెప్పండి, దేవుని అనుసరించి నడుచుకోలేదు. దేవుని మాట వినలేదు. ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. వినకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ చూస్తే రాజ్యము నిలవలేదు అని రాయబడి ఉంది. ఇంకొక చోట మనం కనుక చూడగలిగితేనంట దేవుడే ఆయన ఎడబాసి పగవాడుగా మారిపోయాడంట. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? ఎడబాసి పగవాడుగా మారాడు. కారణం ఏంటంటే ఈయన దేవుని అనుసరించి నడుచుకోలేదు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవలేదు. దేవుడే మనల్ని ఎడబాసి పగవాడైతే మనం ఏమన్నా చేయగలుగుతామా? ఏమి కూడా చేయలేము. ఎంత ప్రార్థన చేసినా కానీ ఆయనకి ఏమండి కళ ద్వారా అయినను, స్వప్నం ద్వారా అయినను, ఆయన ఉరిమి ద్వారా అయినను ఎటువంటి జవాబు కూడా దేవుని దగ్గర నుంచి రావట్లేదు సౌలుకి. కారణం ఏమిటంటే దేవుడు సౌలును ఎడబాసాడంట. హల్లెలూయా. విడిచిపెట్టేశాడంట. ఈరోజు దేవుని అనుసరించి నడుచుకోకపోతే, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోవటం ద్వారా సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మరి మరొక్కరి గురించి మనం చూస్తే ఆయన పేరు ఏం పేరండి? దావీదు. ఇప్పటి వరకు ఎవరి గురించి విన్నాము? సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లడానికి గల కారణం ఏమిటి? యెహోవాని ఏం చేయలేదంట? అనుసరించి నడుచుకోలేదు. రెండోదిగా ఆజ్ఞలను గైకొనలేదు, అంటే ఆయన మాట వినలేదు. రెండోదిగా మనం చూస్తే ఏమండి, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటి అని గమనిస్తే, దావీదులో ఉన్నటువంటి గుణలక్షణాలు చెప్పాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు. ఏమండి, ఆయన యొక్క గుణలక్షణాల గురించి చెప్పాలంటే మనకు అసలు ప్రతి దైవజనుడైనా ఎక్కడ చూసినా కానీ దావీదు గురించి చెప్పనిదే ప్రసంగం ముగించరు.
ఎందుకంటే ప్రతి దైవజనుడి నోట కూడా దావీదుని గురించి చెప్పనిదే ప్రసంగాలు ముగించకపోవటానికి గల కారణం ఏంటంటే, దావీదు ఆ విధంగా దేవుని యొక్క దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, దేవునికి ఇష్టానుసారుడుగా ఆయన జీవించాడు. కనుకే ఈరోజు దావీదు గురించి ప్రతి దైవజనుడు చెప్తారు. ఎవరిని చిన్నపిల్లలను కదిలించినా కానీ దావీదు గురించి చక్కని మాటలు చెప్తారు. హల్లెలూయా. ఈరోజు దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటని గమనిస్తే, ఏమండి, దావీదు కూడా గొర్రెల కాపరి. ఎవరండి దావీదు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అయినటువంటి దావీదును దేవుడు ఇప్పుడు ఎట్లా ఆశీర్వదించాడు? ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అతనిని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. మరి సౌలును కూడా ప్రభు అభిషేకించాడు కదా, సౌలును కూడా నియమించాడు కదా. మరి ఆయన ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు? ఈయనెందుకు పొందుకున్నాడంటే, ఈయనలో ఉన్నటువంటి లక్షణము ఏమిటయ్యానంటే, దావీదు కూడా పాపం చేశాడు. దావీదు కూడా ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని దైవజనుడి ద్వారా దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆయన అంటాడు, అయ్యా పాపం చేసింది మరి ఎవరో కాదయ్యా, ఆ పాపాత్ముని నేనే, నా పాపం ఏమిటో నాకు తెలుసయ్యా అని కీర్తనలు 51వ కీర్తనలు మనం చూస్తే ఆ విషయం అంతా కూడా మనకు బాగా తెలుసు. గట్టిగా ఒకసారి అల్లు చెప్దామా? నేను చేసిన పాపం ఏమిటో నాకు తెలిసి ఉన్నవి, నా అతిక్రమములు ఏమిటో నాకు తెలిసి ఉన్నాయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో తాను చేసిన తప్పిదములు పొరపాట్లన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాదపు కూడికలో ఈరోజు నీ కుటుంబం కూడా దీవించబడాలి అంటే, ఆశీర్వదింపబడాలంటే, ఇప్పటి వరకు దేవుని చిత్తమును దేవుని మనసును అనుసరింపక నడుచుకున్నటువంటి నీవు, దేవుని మాట ప్రకారంగా జీవించినటువంటి నీవు, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నీకుండవలసిన లక్షణం ఏమిటయ్యానంటే, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ వచ్చావో దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, అది ఏదైనా సరే, దేవునికి అడ్డుగా ఉన్నది ఏదైనా సరే, అమాలేకీయుల లాంటి పాపం ఏదైతే నిన్ను వెంటాడుతున్నదో దాన్ని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు విడిచిపెట్టాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడే మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాము. హల్లెలూయా. దావీదు వెంటనే తప్పు ఒప్పుకొని దృఢమైన మనసునివయ్యా, స్థిరమైన మనసునివయ్యా, చంచల బుద్ధి నాకు ఉండకూడదయ్యా, ఇంకా లోకంలో కొంతసేపు దేవునిలో కొంతసేపు బ్రతిక నాకు వద్దు ప్రభువా అని దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు మనలో కూడా అట్టి తీర్మానము మనలో వచ్చునుగాక. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెబుదామా? పాపాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదాలు ప్రభు మనకి దయచేస్తాడు. ఈరోజు చాలామంది కూడా ఆ తప్పిదములు పొరపాట్లు ఒప్పుకోకపోవటం ద్వారానే, కప్పిపుచ్చుకోవటం ద్వారానే ఈరోజు ఆశీర్వాదాలను చవి చూడలేకపోతూ ఉన్నాం. కనుక దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే, తప్పిదములు పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టాడు. హల్లెలూయా. మరొక మాటగా ఆయనలో మనం చూడగలిగింది, నేర్చుకోగలిగిన మాట ఏమిటని చూస్తే, 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదవగా విందాం. మరియు దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెబుదామా? ఏమండి, దావీదు ఎలా ప్రవర్తించాడంటే, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంటే. ఎలా ప్రవర్తించాడంట అంటే, ఏ బుద్ధి ఉండాలి మనకి? సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే, సౌలంట దావీదును పంపిన ప్రతి చోట కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. హల్లెలూయా. ఎక్కడ కూడా సౌలు పేరు బ్యాడ్ చేయలేదు. సౌలు దుర్మార్గుడు, విషపు చూపు చూసినవాడు, నన్ను పగవాడుగా ఆయన నన్ను ఎక్కడ చూసినా చంపాలనుకుంటున్నాడు. మొన్న ఆయనకి దురాత్మ పడితే నేను వీణ తీసుకుని వెళ్ళి నేను పాటలు పాడుతుండగా ఆయనలో ఉన్న దురాత్మ తొలగిపోయింది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆయన పక్కన ఉన్న ఈడ తీసుకుని నా మీదకి ఇసిరేశాడు, నేను తప్పించుకున్నాను. అంత దుర్మార్గుడు సౌలు అని సౌలు గురించి ఎక్కడ కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పలా.
రాజ్యం మీద ప్రీతి ఆయనకి లేదు. సౌలు తర్వాత రాజ్యం అంతా కూడా ప్రజలందరూ నన్ను పొగుడుతున్నాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పాట పాడుతున్నారు. ప్రజలందరూ నా పక్షాన ఉన్నారు, నేను ఏది చెప్పినా నమ్ముతారని చెప్పని ఎక్కడ కూడా సౌలు గురించి తప్పుడు సమాచారాన్ని తెలియచెప్పలేదు. ఈరోజు నీలో కూడా ఏమండి కొన్ని బలహీనతలు మనలో ఉంటాయి. కొన్ని బలహీనతలు మనలో ఉంటాయి. సంఘంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. విశ్వాసులు జీవితాల్లో కొన్ని బలహీనతలు ఉంటాయి. అవి తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళతో చెప్పకూడదు, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. కొంతమంది ఒక చోట కూర్చున్నారంటే 3వ వ్యక్తితో గురించి మాట్లాడుకుందే మాటలు ముగించరు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మనము ఎదుటివారి గురించి తప్పుడు సమాచారాన్ని మనం తెలియజెప్పే వారంగా ఉండకూడదు. అది మన కుటుంబానికి శాపంగా మారుతుంది. మంచి బుద్ధి కలిగిన వాడుగా ప్రవర్తించాడు. చాలాసార్లు సౌలు ఆయన చంపాలనుకున్నా కానీ దావీదు చేతికి సౌలు చాలాసార్లు దొరికినా కానీ ఆయనకి ఏ హాని చేయలేదు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మనని ఎంతోమంది దూషించుంటారు, అవమానపరుచుంటారు, నిందించుంటారు. ఏమండి, ఏ పాపం లేకపోయినా కానీ మనల్ని కొట్టుంటారు. కానీ వారిని మనం ఏం చేయాలంటే క్షమించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం చచ్చిపోతే మనం వెనక 500 మంది అయినా కనీసం ఏడుస్తూ రావాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే అది నువ్వు కలిగి ఉండేటువంటి మంచి బుద్ధిని బట్టి. హల్లెలూయా. ఎవరైనా నీ దగ్గరకు వచ్చారనుకో వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టేవారుగా ఉండాలి. వారి యొక్క గ్లాసుతో ఒక చల్లని మంచినీళ్ళు ఇచ్చేవారుగా నువ్వు ఉండాలి. నీ కలిగిన దానినే వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా ఇంటి పక్కన ఉన్న పెద్దమ్మ కానీ చిన్నమ్మ కానీ అత్తమ్మ కానీ ఎవరు మన ఇంటికి వచ్చినా కానీ వారిని ఏం చేయాలా? అమ్మ వచ్చిందమ్మ వయ్యారి అనాలా? ఏం చేయాలా? రా పెద్దమ్మ, రా కూర్చో. ఏం పెద్దమ్మ బాగున్నారా? పెద్దనాన్న ఎలా ఉన్నాడు? పిల్లలు బాగున్నారా? దా కూర్చో అని చెప్పని కుర్చీ వేసి చక్కగా నీ చేతితో చల్లని వాటర్ నువ్వు ఇవ్వాలి. ఇంకా నీ దగ్గర సౌకర్యం కలిగి ఉంటే ఒక కప్పు టీ నువ్వు ఇవ్వాలి. చాలు, ఇక మంచి పని చాలు. ఇక నువ్వు చేయాల్సింది ఏమి లేదు. అలా చేస్తే చాలు. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఒకవేళ నువ్వు చచ్చిపోవచ్చు, కానీ నువ్వు చూపించినటువంటి ఆ ప్రేమను మాత్రం, నువ్వు చూపించినటువంటి ఆ క్రియలు మాత్రం చచ్చిపోవు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా సుబుద్ధిగా మనం ప్రవర్తించాలి. మంచి బుద్ధి కలిగిన వారంగా మనం ఉండాలి. ఉద్యోగం దగ్గర కానీ, వ్యాపారం దగ్గర కానీ, చేతి పని దగ్గర కానీ, పొలం పని దగ్గర కానీ, ఎక్కడైనా సరే నీ బుద్ధి ఎలాగుండాలా? హలో, ఎలాగుండాలా? చెప్పరేందమ్మా? సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వారంగా మనము ఉండాలి. ఇప్పటికి ఎన్ని మాటలు అయిపోయినాయి దావీదు గురించి? 2 మాటలు అయిపోయినాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. గట్టిగా ఒకసారి అల్లు చెప్దామా? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచన భాగం చదవగా విందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్దామా? రాజుగారంట తన సింహాసనాన్ని దిగి ఒక గొప్ప సేవకుడు చెప్తున్నప్పుడు విన్నా ఈ మాట. సింహాసనాన్ని విడిచిపెట్టి తన గదిలోనికి వెళ్ళంట గొర్రెలు కాసుకునేటప్పుడు ఏ వస్త్రాలు అయితే ఉన్నాయో ఆ రాజవస్త్రాలను తీసివేసి గొర్రెలు కాసుకునేటప్పుడు ఏ వస్త్రాలు అయితే ఉన్నాయో ఆ వస్త్రాలను మళ్ళా ధరించుకొని ఆ వస్త్రాలతో అంట దేవుని యొక్క సన్నిధిలో అంట కూర్చొని, ప్రభువా నా బ్రతుకు ఇదయ్యా, హల్లెలూయా, నా బ్రతుకు ఇది, ఈ బ్రతుకులో ఉన్నటువంటి నన్ను ఈరోజు ప్రభువా ఈ స్థితికి తీసుకొని వచ్చావు ప్రభువా అని చెప్పని ప్రార్థన చేసుకున్నాడంట. హల్లెలూయా. అంటే ఆయనలో మనం గమనించవలసింది ఏమిటయ్యా అంటే తగ్గింపు స్వభావాన్ని గమనించవచ్చు. హల్లెలూయా. రాజు అయినా కానీ ప్రార్థించేటప్పుడు ఈరోజు కొంతమంది మంచాల దగ్గర నడి మంచమని ఉండే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు
మోకరించలేకపోతే కనీసం చిన్న మోకాలు అన్న వేయాలి కిందకి దిగి, లేకపోతే బాష్పట్ల అన్న వేసుకోవాలి. కొంతమంది నడి మంచం మీదే ప్రార్థన, నడి మంచం మీదే టీ, నడి మంచం మీదే భోజనం, ఇక అన్నీ. హల్లెలూయా. భోజనం అంటే చేయొచ్చులే, లేకపోతే టీ కాఫీలు అంటే అతిథులు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చులే, కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పాలా? ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో, సర్వశక్తి కలిగినటువంటి దేవునితో మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. అబ్రహాం కూడా అంటాడు, ఏమనంటే దేవాతి దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను పాడు చేయాలనుకుంటున్నానని చెప్తే దాన్ని చనువుగా తీసుకోలేదు అబ్రహాము. నాతో చెప్పాడు, చూసావా దేవుడు ప్రతి విషయం నేను నాతో చెప్పంది దేవుడు అడిగాడు అని అక్కడ కూడా చనువు తీసుకోలేదు. ఈరోజు మనం కనుక ఏదన్నా ఒక విషయం ఇంటి పక్కన వాళ్ళకి చెప్పామనుకో, వెంటనే దాన్ని చనువు తీసుకుని ఏం చేస్తారు? అంతేనమ్మా, మీ కుటుంబం అంతా అంతే, దరిద్రం మీ కుటుంబం. నువ్వు పోయి ఎదుటి వాళ్ళ చేత చెప్పుకొని వాళ్ళ చేత తిట్టించుకోవాల్సిన పరిస్థితి. ఏమన్నా చులకన భావనంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ అబ్రహాముని గమనిస్తే దేవుడు ఆయనతో వచ్చి మాట్లాడాడని దాన్ని చనువు తీసుకోకుండా, అయ్యా నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, అయ్యా నీతో మాట్లాడుటకు తెగించాను అంటాడు. అంటే ఆయనలో మనం చూస్తే తగ్గింపు జీవితం కనబడుతుంది. ఏ జీవితం కనబడుతుంది? ఈరోజు మనలో ఏముండాలా? ఎంత దీవించబడిన మనలో ఏముండాలా? తగ్గింపు జీవితం మనం కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు 5 ఏళ్లతో తింటున్నామంటే, నీడలో ఉండగలుగుతున్నామంటే, వస్త్రాలు ధరించుకోగలుగుతున్నామంటే ఈరోజు ఎవరు పెట్టిన భిక్ష చెప్పాలా? కరోనాలో ఎప్పుడో ఫోటోకు దండపడాల్సింది. ఇప్పటి వరకు మనం సజీవంగా ఉన్నామంటే ఎవరు కృప? అవునా కాదా? ఎంతోమంది ఏమండి గోడకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు మనల్ని గోడకి ఎక్కనీయకుండా దేవుడు మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి కరోనాలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ చనిపోతున్నా కానీ దేవుడు తన కౌగిలిలో మనల్ని భద్రపరిచి సజీవులుగా మనం ఉంచాడు. దానికి మనం ఎలాగుండాలి? దేవుని సన్నిధిలో తగ్గించుకున్న వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ పరిచర్య దైవజనుడికి అప్పగించినా ఆ పరిచర్యలో మనం ఎలాగుండాలా? తగ్గించుకొని పరిచర్య చేయాలి. నేనేంటండి, నేను ఉద్యోగస్తుని, నెలకు 30,000 సంపాదిస్తా, నాకు ఈ పని చెబుతున్నామేంది అని మనం ఎప్పుడు కూడా అసలు ఆ ఉద్యోగం రావడం కారణం, ఆ 30,000 శాలరీ రావడం కారణం ఎవరో చెప్పాలా? దేవుడే కదా. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో తగ్గించుకొని పరిచర్య చేయాలి. ఏ పరిచర్య అప్పగించినా పరిచయం చేయాలి. దైవ సేవకులలో నాకు నచ్చేది ఏమిటయ్యా అంటే, ఎక్కడికి వచ్చినా కానీ నేను ఒక సేవకుని మంచిగా సంఘాన్ని నడిపించే పాస్టర్ని ఎప్పుడు ఉండడు, తగ్గించుకొని ఎక్కడైనా సరే కలిసిపోయి సేవకులతో కలిసిపోయి పరిచర్యలో ఉంటారు. హల్లెలూయా. అందుని బట్టి మా ఇద్దరి బంధం బాగా ఇంకా బలంగా ఎక్కువైపోయింది. హల్లెలూయా. ఎందుకంటే నాకు కూడా ఒక సేవకుల దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళినప్పుడు వారితో తగ్గించుకుని వారితో పాటు పరిచయంలో కొనసాగించబడటమే మాకు కూడా ఇష్టం. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభు ఇలా నిలబెట్టాడంటే కేవలం ఆ పరిచర్యే. హల్లెలూయా. చిన్ననాటి నుండి మందిరంలో చేసిన ఆ పరిచర్యే ఈరోజు సేవకునిగా ప్రభు నిలిపింది. గట్టిగోసారి స్తోత్రం అని చెబుదామా? కాబట్టి ఆ పరిచర్య విషయంలో కానీ అన్ని విషయాల్లో మనం తగ్గించుకుని ఉండాలి. హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏమిటయ్యా అంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడనే అని అంటాడు. అంటే దావీదులో ఉన్నటువంటి మెయిన్ లక్షణం ఏమిటంటే కృతజ్ఞత కలిగిన వాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడంటే అండి? కృతజ్ఞత. ఈరోజు మనకుందా కృతజ్ఞత? దేవుడు ఎన్ని మేలు చేశాడు? ఆదివారం సాక్ష్యం చెబుతున్నావా? ఆదివారం నుండి ఆదివారం కాపాడబడుతున్నావు, సాక్ష్యం చెబుతున్నావా? పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు క్షేమంగా, వారి గురించి సాక్ష్యం చెప్తున్నావా? వాళ్ళకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది, వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నావా? నీ కుటుంబంలో అనుకున్న కార్యాలు జరుగుతున్నాయి, కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నావా? ఎన్ని రోజులు అవుతుంది ఒకసారి పరిశీలన చేసుకో. కృతజ్ఞత కూడిక మీ ఇంట్లో జరుపుకొని ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన ప్రతి దాన్ని తీసుకున్నావు, సంతోషపడుతున్నావు, సంబరం చేసుకున్నావు. దేవుడు మా పట్ల ఈ మేలు చేశాడు అక్క అని అందరితో చెప్పుకుంటున్నావు. కానీ దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞత స్తుతులు చెప్పావా? థ్యాంక్స్ ప్రభు అని ఎప్పుడైనా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నావా? నేను కంచికిచెరలో సేవ చేసేటప్పుడు సంఘానికి ఒక నియమం పెట్టాను. ఏంటంటే
ఎవరైనా సరే ఆదివారం వచ్చి దేవుడు చేసిన మేలని సాక్ష్యం చెప్తే వాళ్ళు దేవునికి కృతజ్ఞత కానుక ఇక్కడ ఇచ్చిపోవాలి. నియమం పెట్టానమాట. ఎందుకనంటే దేవుడు వారి పట్ల మేలు చేశారు కాబట్టి దేవునికి ఏదో ఒకటి కానుక తీసుకొచ్చి కృతజ్ఞతగా ఇచ్చి వెళ్ళాలి. హల్లెలూయా. అలాగూ చేయటం ద్వారా కంచుకచర్లలో చాలామంది దీవించబడ్డారు. గట్టిగా ఒకసారి స్తోత్రం అని చెప్దామా? హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుడు చేసిన మేలులను మనం ఎప్పుడెప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు వచ్చేంత వరకు కూడా దేవుడు చేసిన మేలు ఏది కూడా మనము మర్చిపోకుండా ఉందుముగాక. అర్థమైనాయండి చెప్పిన మాటలో? అర్థమైనయా? ఇప్పుడు ఎన్ని కుటుంబాల గురించి చెప్పాము? 2 కుటుంబం. ఒక కుటుంబం పేరేంది? సౌలు కుటుంబం. ఏమైంది వాళ్ళ కుటుంబము? నీరసిల్లింది అంతకంతకు. అంటే రోజు రోజు నీరసిల్లడానికి గల కారణం ఏంది? దేవుని మనస్సును, దేవుని చిత్తాన్ని, లేదా మనందరికీ చెప్పాలి అంటే దేవుని అనుసరింపక వెనుతిరిగాడు. రెండోదిగా దేవుని యొక్క మాటను వినలేదు. అందుకని ఆయన కుటుంబం ఏమైపోయింది? అంతకంతకు నీరసిల్లుతూ వస్తుంది. రెండవదిగా ఎవరి కుటుంబం గురించి విన్నాము? అమ్మ చెప్పట్లా అందరూ? ఏ కుటుంబం? దా అంటున్నారు. ఏ కుటుంబం? స్పష్టంగా చెప్పాలి. ఏ కుటుంబం? దావీదు కుటుంబం. ఈ కుటుంబం ఏమైంది? అంతకంతకు అంటే రోజు రోజుకు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? దావీదులో ఉన్న లక్షణాలు ఏమిటి? పాపాన్ని ఒప్పుకున్నాడు. రెండోదిగా మంచి బుద్ధి కలిగిన వాడుకున్నాడు. మూడోదిగా తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. నాలుగోదిగా కొంతమంది చెప్తున్నారు, అందరూ చెప్పట్లా. అందరూ చెప్పాలా? నేను చెప్తాను, చెప్పండి. దావీదులో ఉన్న లక్షణం ఏంటంటే తప్పిదమ్ములు ఒప్పుకున్నాడు. చెప్పండి. తర్వాత మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. తర్వాత వచ్చేసి తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనలో కూడా ఈ 4 అనుభవాలు కలిగి ప్రభు రాకడ కొరకు మనం అందరూ సిద్ధపడదుముగాక. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నగారికి, దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు.